చేయి పడగానే కడ్డీ లాంటి మొగోడైనా ఐసు ముక్కలో కరిగిపోతాడని చెప్పారులేండి. చెప్పారా? ఆ చెయ్యేది ఇది అడుగులో అడుగు చొప్పున 7 అడుగులు కలిసి నడిస్తే ఆడ మొగ లక్క బంగారంలా తక్కువమని అతుక్కుపోతారని చెప్పారులేండి. మళ్ళీ చెప్పారా? ఎవరా చెప్పింది? మీరు నేను కలిస్తే గ్యాస్ పొయ్యిలా మీరు, ఆ పొయ్యిలో మంటలా నేను జీవితాంతం వెలగొచ్చు. కిష్టయ్యా, ఇక నీకు కష్టాలే చెప్తా. అదేమ్మా, చెప్పారు చెప్పారు అని జీవిత రహస్యాలన్నీ చెప్తున్నావు. ఎవరు చెప్పారు? చెప్పకూడదు బాబు. అంటే నీకు నా మీద ప్రేమ లేదన్నమాట. అలా అనకండి బాబు, బరువు ఎక్కిపోద్ది మనసు. దేవి గారు చెప్పారులేండి. దేవా? ఆదమ్మా, ఒక్క నిమిషం నువ్వు పైకి లే, చెప్తాను. లే. ఆదమ్మా, నా మీద నీకు ప్రేమ ఎంతుందో నాకెలా తెలుస్తుంది? నా ఒళ్ళంతా మీరే, కావాలంటే చూడండి. ఒళ్ళుదే ఉందిలే, ఒళ్ళు అందరికీ ఉంది. నాకు నీ మనసు మనసు ముఖ్యం. నా మనసు మీ ముందు బట్టలు ఆరబెట్టినట్టు ఆరబెట్టేస్తాను. ఎట్టగో చెప్పండి బాబు. ఎట్టాగంటే తాగితే మనసులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందంటారు. అది నిజమే బాబు. అది ఇప్పుడెక్కడ దొరుకుద్ది? ఊరు నిండా అవే. నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాగా. ఇదిగో, ఆనకు మళ్ళీ చెప్పలేదు అనుకున్నారు. నాకు బ్రాందీ ఆడదు. ఇసుకి అట్టరండి. అమ్మో, ఇన్నట్టుకొచ్చారేటండి? మన లగా బుస్ లో భయం పోవడానికి బ్రాందీ, ఎవరైనా అడ్డొస్తే పోరా పుస్కి అంటానికి విస్కీ, రంజుగా ఉండటానికి రమ్ము, కన్ను మిన్ను కానకుండా రెచ్చిపోవడానికి జిన్ను, ఇవన్నీ కలిపి లాగించావనుకో నీ మనసు లోపల దాక్కున్న ప్రేమంతా వాంతి బయటకు వచ్చినంత వేగంగా బయటకు వచ్చేస్తుంది. తాగి తాగి తాగి. నా కళ్ళారా నేను చూస్తాను డాడీ. ఆదమ మాయ గదిలోకి వెళ్ళి కలిపేసుకుంది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అంత మాత్రానికి అనుమానించాలా? ఎంతసేపటికి బయటికి రాకపోతే మరి ఇంకేమో అనుకోవాలి? మావ ఇచ్చిన 2వ రోజే ఆదమకి కన్ను కొట్టడం నేను చూస్తాను డాడీ. నా తమ్ముడు గురించి నేనే చెప్పినా నేను అమ్మను. అమ్మాయి చెప్తానుగా, ఒకసారి చూసేస్తా పోలా. రమ్మగడదాం. ఆ దరిద్రం నేను చూడండి డాడీ. కావాలంటే మీరు చూసుకోండి. నాకు బయటకు వెళ్ళే పని ఉంది. వస్తాను డాడీ. సీత, వెళ్దాం పద. ఏమిట్రా మీతో? బావా, లగాబుస్ ఏమిటి? నన్ను బాగుంటుంది ఏమిటే? ఆ రోజు చేయబడగానే ఇనుప ముక్కలు అంటాడు కూడా ఐసులా కరిగిపోతాడని చెప్పారులే. నీకెంత ధైర్యం ఉంటే అలా కావాల్సుకుంటావు. అదేమిటి అదేమా, ఇప్పుడు దాకా నేనంటే లాగా పూసాను. తాగితే మనసులో ప్రేమంతా బయటకు వచ్చేదని చెప్పావా? నేను తాగానా? తాగక నువ్వు గోచి కట్టుకుని గోళీలు ఆడుకునే గుంట బచ్చాలా అన్నావా? కానీ బాగురు విజయనగర గంట స్తంభంలాగా బాగా దట్టగా ఉన్నారు లగాబుస్. లగాబుస్ పాడుగాను, నన్ను వదలవే బాబు. ఏమిటి ఇలా మాట్లాడుతుంది? బాబు తాగుందలేవే. ఎంత తాగినా మాత్రం అయినా మీరేం దాని వెనకాసుకొస్తున్నారు? అసలు ఏమిటి మీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం లేదు. కావాలంటే నీ మీద ప్రమాణం చేస్తాను. కావాలంటే మేమిద్దరు ప్రమాణం చేస్తాం. కానీ మొదటి ఇలాగే నిన్ను దీన్ని ఉసిగొలిపి ఉచ్చు బిగించి మీ అందరి ముందు నన్ను చీకొట్టాలని ప్రయత్నం చేసింది మరెవరో కాదు, దేవి. నలుగురిలోనూ నేను అలరైతే తప్ప దీన్ని పెళ్లి చేసుకుని మభ్యపెట్టి నా రూముకు పంపిస్తే ఈ పిచ్చి కొయ్యి రెచ్చిపోయి పిచ్చిగా వాగుతుంది. మీ అందరి దగ్గర నేను జులై విధవన్ అవ్వాలని ఆవిడ గారి మాస్టర్ ప్లాన్. ఏమే దేవి చెప్తే ఇంతకు తెగించావా? నాకేమీ తెలీదు, అంత దేవే చెప్పి. కానీ తాగాక అసలు బయటపడింది నాకు. సరే లక్ష్మి, ఇటువంటి ముందు తీసుకెళ్ళి 2 గ్లాసులు మధ్య పట్టించి రూమ్ లో పెట్టి తాళవేయండి. నాకు అన్యాయం చేయకండి. దేవి ప్రవర్తన వల్లే మనం. బావా, దేవి గురించి మీరేం బాధపడకండి, ఆ సంగతి నేను చూసుకుంటాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.